మళ్ళీ అడిగాడు, సృష్టి గురించి వివరించండి అన్నాడు. సర్గము, మహాప్రళయం ఏర్పడటం, మళ్ళీ సృష్టి మొదలు కావడం, పంచభూతాలు రావడం, వీటన్ని చాలా వివరణగా వివరించాడు. సృష్టి ప్రతిసృష్టి అని వివరించి తర్వాత ఈ సృష్టిని పాలించేవాళ్ళు 14 మంది మనువులు ఉంటారు అని చెప్పాడు. ఆ 14 మంది మనువుల్లో మొట్టమొదటి వాడు స్వయంభువ మనువు అంటారు. స్వయంభూ అంటే బ్రహ్మగారి మనస్సు నుంచి జన్మించినవాడు, అందుకే ఆయన స్వయంభూ అంటారు. ఆ స్వయంభూ మనువు మొదటివాడు. ఆయన ఒక మహాయుగం పూర్తయ్యేంత వరకు ఈ లోకంలో జరగాల్సిన ధర్మాలన్నిటికీ కూడా మూలమై నిలబడతాడు. ఆయన కాలంలో ఒక ఇంద్రుడు ఉంటాడు, సప్తఋషులు ఉంటారు. ఎవరెవరు సప్తఋషులు ఉంటారో, ఎవరు ఇంద్రుడు ఉంటారో, ఎవరు రాజులు ఉంటారో, ఎవరు పరిపాలన చేస్తారో ఇవన్నీ వివరిస్తాడు. ఆ తర్వాత రెండో వాడు స్వారోచిషుడు. చాలా అద్భుతమైన ఇతివృత్తం కాబట్టి 14 మంది మనం చెప్పుకోలేం కాబట్టి ఈ స్వారోచిష వృత్తాంతం చెప్పుకున్నాం. మార్కండేయ పురాణంలో స్వారోచిష వృత్తాంతం, దీన్ని అల్లసాని పెద్దన గారని తెలుగులో కవి ఉన్నాడు, గొప్ప కవి. అలా కృష్ణదేవరాయలు గారు రాస్తూ ఉండేవాడు. ఆయన మరుచరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించి చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. విషయం ఇదే, దీంట్లోదే మార్కండేయ పురాణం నుంచి తీసుకున్నాడు. దానికి ఆయన కవితా తత్వాన్ని జోడించి చాలా అద్భుతంగా పద్యాలు రాసి మంచి విషయాన్ని అందించాడు. దీంట్లో ఏమిటి, ఈ స్వరోచిష మనువు ఎలా జన్మించాడు అనే వృత్తాంతానంతా చెప్పాడండి. మనువు అనేవాడు, మనువు అంటే జ్ఞాని అని అర్థం అండి. జ్ఞానం ఎలా వస్తుంది? ధర్మ ప్రవృత్తి, ఆధ్యాత్మిక సాధన, దైవతత్వం. ఈ దైవతత్వం ఉంటే మనిషిలో, దైవతత్వం అంటే ఏంటంటే ఎవరిని హింసించకూడదు, ఎవరికి బాధ కలిగించకూడదు, దయా ధర్మాలు కలిగి ఉండాలి, ఇలాంటి లక్షణాలు, సత్యం మాట్లాడాలి, ఎప్పటికీ శుచిగా జీవించాలి, శౌచం కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి ధార్మికమైన లక్షణాలన్నీ కలిగి ఉండటం ఒక పద్ధతి. తర్వాత తాను ఎవరికి అపకారం చేయకుండా చేతనైతే ఉపకారం చేస్తూ జీవించడం, అవసరమైనప్పుడు స్పందించి మాత్రమే మనం ఇతరులకు సహాయం చేయడం, అనవసరం విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండటం, ఇలాంటి కొన్ని లక్షణాలు చెప్పారు. సరే, ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటే కొంత దైవత్వం వచ్చేస్తుంది. ఆ దైవత్వం అనేది, మనకు దేవతలు చాలామంది ఉన్నారు. దాంట్లో గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు చాలామంది లిస్టు ఇచ్చాడు, 20 మంది దాకా. ఈ దైవాంశ సంభూతులు అంటే వాళ్ళ నుంచి వచ్చిన లక్షణం కొంత, మానవుల్లో ఉండే ధార్మిక లక్షణం కొంత ఉంటే కలిస్తే మనువు అవుతాడు అని చెప్పేసి మనకు సార్వజనిక సమూహంలో చెప్తాడు. అది ఎలా అంటే, పూర్వం వరుణ నది అనే ఒక నది ఉండేది ఉత్తర దేశంలో. ఉత్తర దేశం అంటే మన దక్షిణాది చివరిలో ఉండేది వరుణా నది. ఇప్పుడు కూడా ఉందేమో. ఆ వరుణా నది ఒడ్డున అరుణాస్పదం అనే పట్టణం ఉంది. అరుణాస్పదం అనే పురంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు లేదు నిజానికి, విప్రవరుడనే చెప్పాడు దీంట్లో. కానీ మనం అల్లాసాని పెద్ద అయితే పేరు పెట్టేశాడు. ఆ విప్రవరుల నుంచి ప్రవరుడు తీసుకొని ఆయన ప్రవరుడు అని పేరు పెట్టేశాడు. వరుణా ద్వీపవతీ తటంచలమునన్ వప్రస్థలీ చుంబితాంబరమై సుధా ధవళిత ప్రాణేయ రుగ్మండలి హరిణంబై అరుణాస్పదం వనగపురంబుపు అని మొదలు పెడతాడు దాన్ని కావ్యాన్ని. అరుణాస్పదం పట్టణం వరుణా నది ఒడ్డున ఉంది. అక్కడ ధార్మికుడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన తల్లిదండ్రుల సేవ చేస్తుంటాడు, వివాహితుడు, సోమిదమ్మ అనే భార్య ఉంది. చాలా ఆయన ఎలాంటి వాడంటే స్ఫురద్రూపి, చాలా అందగాడని వర్ణిస్తాడు. అలసాని పెద్ద అయితే చాలా అద్భుతమైన పద్యంలో చెప్పేశాడు. ఆ పురి బాయకుండు మకరంక శశంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబూర్హ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడలక్ష్యతను విలాసుడై. ఆ పురి పాయకుండు అని మొదలుపెట్టాడండి. ఆయన ఎప్పుడూ నగరాన్ని వదిలిపెట్టాడు, ఆ నగరంలోనే ఉంటాడు. ఎందుకంటే తను చేసే కార్యాలు అట్లాంటివి, తను చేసే పనులు అలాంటివి. ఊరు వదిలిపెట్టి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మాతాపితృ సేవ మొట్టమొదటిది, తల్లిదండ్రులకు సేవ చేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళని సేవించుకోవడం వల్ల ఆయన బయటకు వెళ్ళాడు ఒకటి. రెండవది ధర్మపత్ని సోమిదమ్మ ఎప్పుడు అతిథులు వచ్చినా కూడా మధ్యరాత్రి లేచి వడ్డించేది, ఎంతమంది వచ్చినా సరే. అలాంటి పద్ధతి ఆ కుటుంబంలో అలవాటైంది. వాళ్లకు భూములు అవన్నీ కూడా వారసత్వంగా వచ్చిన పంట భూములు ఉన్నాయి కాబట్టి పంటలు గింటలకు ఇబ్బంది లేదు, ద్రవ్యానికి ఇబ్బంది లేదు. అందువల్ల ఆయన సంపాదన కోసం వెళ్ళాడు. ఆయనకు సంపాదన అక్కర్లేదు. ఏమైనా ఛాత్రులకు, విద్యార్థులకు మాత్రం
వేదాన్నో శాస్త్రాన్నో పురాణాన్నో ఇతిహాసాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆ విద్యాబోధ చేస్తూ తల్లిదండ్రుల సేవ చేస్తూ కుటుంబీకుడే ఇక్కడ ఉంటున్నాడు. ఆపురి వాయకుండు ఆయన చాలా అందగాడు. మకరంక శశాంక మనోజ్ఞమూర్తి. మకరంకుడు అంటే మన్మథుడు, శశాంకుడు అంటే చంద్రుడు. ఆ మకరంక శశాంకులు మన్మథుడు చంద్రుడు ఎంత అందంగా ఉంటారో అంత అందగాడు అని వర్ణించాడు పెద్దనగారు. ఆ మకరంకుడు అంటే మకరం ముసలి చిహ్నం గలవాడు మన్మథుడు. కాబట్టి ఆ అంకం వాళ్ళకు ఉంది, ఆ మచ్చ ఉంది ఆ ఇద్దరికి కూడా. ఈయన చంద్రుడు కూడా మచ్చ ఉంటుంది కాబట్టి ఇద్దరు మచ్చగలవాడు, ఈయన మచ్చలేనివాడు. అలాంటి నిజమైన అందగాడు అని చెప్పేసి వర్ణిస్తాడు. భాషాపర శేషభోగి. చదువులో విజ్ఞానంలో మాత్రం అద్భుతంగా చదువుకున్నాడండి. ఆదిశేషుడు 1000 తలలతో ఏమేమి శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు చదువుకున్నాడో ఆ ఆదిశేషుడిలాగా ఈయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. సకల విద్యాపారంగా ఆయన 1000 తలలు ఉన్నాయి కాబట్టి అన్ని నేర్చుకోగలిగాడేమో, ఈయన ఒక్క తలతో నేర్చుకున్నాడని చెప్తాడు. భాషాపర శేషభోగి. బాగా చదువుకున్నవాడు, బాగుంది, అందగాడు, బాగుందని చెప్పాడు. తర్వాత వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపర తంత్రుడు. ఆయన పట్టుదల, ఆయన దీక్ష ఏంటంటే వివిధ అధ్వరాలు, రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. యజ్ఞయాగాదుల వల్ల సమాజానికి చాలా మేలు కలుగుతుంది. సమాజం కోసం తనకేదో లాభం కావాలని ఇంకా కోరుకునేవాడు కాదు. అందుకోసం సమాజం కోసం, లోక కళ్యాణం కోసం ఎప్పటికీ యజ్ఞాలు చేస్తుంటాడు. వివిధ అధ్వరములు, అనేక రకాలైన యజ్ఞాలు. నిర్మల ధర్మకర్మ, పవిత్రమైనటువంటి ధర్మకర్మ కార్యాలని చేస్తుంటాడు. దీక్షాపరతంత్రుడు పవిత్రమైన ధర్మకార్యాలు యజ్ఞయాగాలు చేసేటువంటి దీక్షలో ఉంటాడు ఎప్పటికే. అంబుర గర్భకులాభరణంబు. బ్రహ్మ సృష్టిలో ఇలాంటి వాడు లేడు అన్నంత అందంగా పుట్టినటువంటి వాడు ఆ ప్రవరుడు. అనారతాధ్యాపన తత్పరుండు. అనారతం అంటే ఎల్లప్పుడూ అధ్యాపన తత్పరుడు. అధ్యయనం చదువుకోవడం చాలామంది చదువుకుంటారు, చదువుకున్న దాన్ని ఇతరులకు అందించగలగాలి. అందించేవాళ్ళను అధ్యాపకుడు అంటారు. అతడు అధ్యాపన తత్పరుడు, విద్యార్థులకు ఆ విద్యను అందించేవాడు. అలాంటి ప్రవరాక్షుడు, ప్రవరుడనే పేరు కలిగిన వాడు. ఈయన ప్రవరుడని పేరు పెట్టాడు. దాంట్లో విప్రవరుడు అని చెప్పాడు మార్కండేయ పురాణంలో మనకి. ఆ మార్కండేయ పురాణం మూలం మొత్తం మన చరిత్రకు. అలేఖ్య తను విలాసుడై. ఆయన శరీరం చిత్రం వేయాలంటే రవివర్మ లాంటి ఆర్టిస్టు కూడా సాధ్యం కాదు అని చెప్పాడు, అర్థం చెప్పాడు. అందువల్ల అలాంటి అందగాడు ఆ ఊళ్ళో ఉంటున్నాడు. వచ్చిన అతిథులందరినీ గౌరవిస్తున్నాడు. ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చి ఖాళీగా వెళ్ళారండి. చక్కగా భోంచేసి ఓ పూట ఉండి ఆయన దగ్గర విషయాలు తెలుసుకొని వెళుతూ ఉంటారు. ఎంతమంది వచ్చినా సరే ఆమె భార్య కూడా అలాగే ఉంది, సోమిదమ్మ ఆమె పేరు. వచ్చినందరికీ వండి వడ్డించేది, తినకుండా ఎవరిని పంపేవాళ్ళు కాదు. ఆ కాలంలో అలా ఉండేది మర్యాద. సరే అతిథులందరినీ గౌరవిస్తున్నాడు. అయితే ఈయన నిరంతరం పాఠాలు చెప్పడం, యజ్ఞయాగాలు చేయటం, తల్లిదండ్రుల సేవ చేయడం ఇది ఇలా జరుగుతుండగా కొంతకాలం గడిచిపోయింది. జీవితం గడిచిపోయిన తర్వాత ఒక్కసారి ఒక ఔషధ సిద్ధుడు వచ్చాడు వాళ్ళ నగరానికి. అరుణాస్పద పట్టణానికి ఒక ఔషధ సిద్ధుడు వచ్చాడు. ఔషధ సిద్ధుడు అంటే అనేక ఔషధాలు తెలిసినవాడు. మామూలుగా సిద్ధులు అంటాం కదా, అలాంటి సిద్ధి పొందినవాడు. ఆ ఔషధ సిద్ధుడు వచ్చి ఈయన గొప్ప అనుష్ఠానపరుడని, నిత్య అగ్నిహోత్రుడని, నిరంతరం అతిథులను గౌరవిస్తాడని ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ఆ సిద్ధుడు వీళ్ళింటికి వచ్చాడు. రాగానే చాలా సంతోషించాడు. మహానుభావుడు వచ్చాడు, రండి అని చెప్పేసి ఆహ్వానించి ఆయన పాద నమస్కారం చేసి కూర్చోబెట్టి, ఆసనం మీద కూర్చోబెట్టి పాద ప్రక్షాళన చేసి కాళ్ళు కడిగేసి, స్వామి మీరు పళ్ళు ఫలాలు తీసుకుంటారా, ఆహారం తీసుకుంటారా, మీకు ఏది భిక్షగా ఇవ్వమంటారండి. ఆ సిద్ధులు సన్యాసులు భిక్ష అని ఆ పేరుతో తీసుకుంటారండి ఆహారం. అందుకోసం ఆయన ఏం కావాలో ఏం కోరాడో అవన్నీ తెప్పించి చేయించి పెట్టి ఆయనకు విందు సమకూర్చారు. అలా విందు భోజనం ఆరగించిన తర్వాత, మనం భోజనం అందాం, భోజనం అంటే తినేది అంతగానే ఏం లేదు. విందు ఆరగించిన తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈయన ఆశ్చర్యపోయాడు. చూస్తే నాకంటే చిన్నవాడి వయసులో ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటాడు ఈయన అని చెప్పేసి అనేసరికి, స్వామి మీరు ఏ ప్రదేశాలు చూశారు భూమి మీద అని చెప్పేసి అడిగాడు. అడిగేసరికి ఆయనకు సంతోషం అనిపించింది. ఇంతవరకు అడిగిన వాళ్ళు లేరు. తిరిగివాడు తిరుగుతున్నాడు కానీ అడిగిన వాళ్ళు లేరు. ఎక్కడెక్కడ తిరిగారు అని అడిగాడు. నేను కుతూహలం, నేను ఎక్కడ బయటకు వెళ్ళలేదు ఇంతవరకు, ఆ నగరాన్ని వదలలేదు. కేదారేషు భజించి తిన్ శిరమునన్ కీలించి తిన్ హింగుళా పాదాంభోరుహముల్
ప్రయాగు నిలయన్ పద్మాక్షు సేవించితిన్ యాదోనాథ సుతాగళత్రు బదరి నారాయణున్ గంటి ఈయా దేశం వలనేర సూచితి సమస్తాశావకాశంబులన్. ఈ ప్రదేశం ఆ ప్రదేశం అని ఏంటయ్యా, నేను బదరీ కేదార్ని మొదలుకొని సమస్త క్షేత్రాలు చూశాను. ప్రజాక్షేత్రం చూశాను, ఈ క్షేత్రం చూశాను, ఆ క్షేత్రం అన్ని వర్ణ వసంత వివరించాడు. అవన్నీ చెప్పేసరికి ఆహాహా ఎంత అదృష్టవంతుడు ఆయన, చిన్న వయసులో ఇవన్నీ తిరిగి వచ్చాడు, సాధ్యమా? నేను కనీసం ఊరు వదిలి బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఏ క్షేత్రాన్ని చూడలేకపోతున్నాను, ఏ తీర్థంలోకి వెళ్ళి స్నానం చేయలేకపోతున్నాను అని చెప్పేసి మనసులో అనుకొని చాలా సంతోషపడి, స్వామి మీరు ఎలా తిరగలిగారు, ఇది సాధ్యమైందా ఈ చిన్న వయసులో? చూస్తే నాకంటే చిన్నవారుగా కనిపిస్తున్నారు, ఇంత చిన్న వయసులో ఎలా తిరిగారు అని చెప్పేసి అంటే, అయ్యా మేము ఔషధ సిద్ధులం కాబట్టి మేము పాదలేపనం లాంటి వాటిని కాళ్ళకు పూసుకున్నామంటే హాయిగా గాల్లో ఎగిరిపోతాం, క్షణాల్లో సూర్యగమనం కంటే వేగంగా మేము వెళ్ళగలం, సూర్యుడు ఉదయం అస్తమించేలోగా మేము 100 క్షేత్రాలు తిరిగగలం. అలాంటి శక్తి మేము సాధించాం, అందుకే మమ్మల్ని సిద్ధులు అంటారు, మాకు అష్టసిద్ధులు వచ్చు, అది కాకుండా మా దగ్గర ఔషధాలు ఉన్నాయి, ఔషధ సిద్ధుడు నేను అని చెప్పేసి ఆ ఔషధాల వల్ల నేను వెళ్ళగలుగుతున్నానని చెప్పేసి అనగానే ఈయన కొంచెం ఆశ కలిగింది.